రైట్ ఇక మోందా తుఫాన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోందా తుఫాన్ పెను భయపడుతోంది. ఇక ఏపీని చిగురుటాకులో వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షం పడుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 160 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కదులుతుంది. ఇక రాత్రికి కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక అదే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఏపీ వైపు మోందా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో కూటమి నేతలను సీఎం చంద్రబాబు అలర్ట్ చేశారు. కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలతో మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు రేపు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ప్రజలకు సహాయక సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు చంద్రబాబు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు సూచించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ శ్రేణులు నేడు రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని కూటమి నేతలు ముఖ్యమంత్రికి వివరించారు. ఇక పంటలను మునక నుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామని చంద్రబాబు తెలిపారు. ఇక ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. తిత్లీ, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా కూటమి నేతలు అప్రమత్తంగా వహించాలని చెప్పారు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి నేతలు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇక చెట్లు, స్తంభాలు వంటివి కూలినా యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించామని వెల్లడించారు.